నటుడు శివాజీ తన స్పీచ్లో దొర్లిన అసభ్య పదజాలంపై స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఆ రోజు స్టేజ్పై తనతో పాటు ఉన్న ఆడబిడ్డలకు తన మాటల వల్ల నొచ్చుకున్న వారందరికీ సారీ చెబుతున్నట్లు ప్రకటించారు. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన రాజకీయ విమర్శలకు స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నానని, అయితే వాడిన ఆ 2 పదాలు మాత్రం తప్పేనని ఆయన అంగీకరించారు. గతంలో తాను వైఎస్ జగన్ను విమర్శించానని, కానీ ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదని శివాజీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నటుడు శివాజీ తన స్పీచ్లో దొర్లిన అసభ్య పదజాలంపై స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఆ రోజు స్టేజ్పై తనతో పాటు ఉన్న ఆడబిడ్డలకు తన మాటల వల్ల నొచ్చుకున్న వారందరికీ సారీ చెబుతున్నట్లు ప్రకటించారు. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటిక్స్ లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటకు రాగానే గెస్ట్ తో అన్న అబ్బాయి దొర్లేసానన్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. వెరీ క్లియర్. పాలిటిక్స్ లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటకు రాగానే గెస్ట్ తో అన్న అబ్బాయి దొర్లేసానన్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. వెరీ క్లియర్. తాను చేసిన రాజకీయ విమర్శలకు స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నానని, అయితే వాడిన ఆ 2 పదాలు మాత్రం తప్పేనని ఆయన అంగీకరించారు. గతంలో తాను వైఎస్ జగన్ను విమర్శించానని, కానీ ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదని శివాజీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం శివాజీ ప్రెస్ మీట్ పెట్టి ఒక మీడియా సమక్షంలో అపాలజీ చెప్పడం జరిగింది. నేను తొందరపాటులో ఒక 2 మాటలు ఒక మెసేజ్ ఇవ్వడంలో నేను ఇస్తున్నప్పుడు 2 మాటలు అయితే తప్పుగా మాట్లాడడం జరిగింది. అలాగే గతంలో కూడా నేను ఎన్నో పార్టీల విషయంలో కూడా నేను పార్టీ పరంగా ఎదుర్కోవడం జరిగింది. ఆడవాళ్ళ పట్ల కానీ పర్సనల్ గా కానీ ఎక్కడ కానీ నేను ఎవరిని విమర్శించలేదు. అలాగే ముందుగా నుంచి నేను స్ట్రైట్ గా ఫార్వర్డ్ మాట్లాడుతాను. నేను మాట్లాడిన మాటలు అయితే కట్టుబడి ఉన్నాను. ఆ 2 మాటలు మాట తప్పు అని మీడియా ముఖంగా ఒప్పుకోవడం జరిగింది తేజస్విని. ఓకే, అయితే మధు, ఇక్కడ చూసినట్లయితే మా అసోసియేషన్ దృష్టికి కూడా శివాజీ క్షమాపణలు చెప్పిన విషయం చేరింది. నిన్నే మా అసోసియేషన్ కూడా స్పందించింది. మా అసోసియేషన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనుకోవచ్చు? మా అసోసియేషన్ క్షమాపణ లెటర్ ద్వారా అందించడం జరిగింది. వాళ్ళు స్టెప్ తీసుకుని ఒక కమిటీ ఉంటుంది. కమిటీ మాట్లాడి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేస్తారు. అలాగే ఆయన పబ్లిక్ గా కూడా ఒక మెసేజ్ ద్వారా అందరికి క్షమాపణ, నేను ఎవరైనా ఆ మాటల్లో ఇబ్బంది పడుకున్నా నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు అనే దాన్ని బట్టి పెద్దగా ఏమీ ఉండదు అని కూడా అనుకోవచ్చు. అని క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు మా అసోసియేషన్ బైలా ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు అఫీషియల్ గా యాక్షన్ తీసుకుంటారు. దాని అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది అని కూడా గతంలో కొందరికి సస్పెండ్ అయిన వాళ్ళు కూడా తెలిసింది చేసి. బట్ ఇంకా దీని విషయాలు అయితే మనకి ఇంకా తెలియరావాల్సి ఉంది.
అయితే మనం సోషల్ మీడియా త్రూ చూసినా కూడా చాలా మంది ప్రజలైతే శివాజీ విషయానికి వచ్చేటప్పటికి మద్దతే ఇస్తున్నారు. అంటే ఆయన మాట్లాడిన విషయంలో నిజంగానే తప్పు కూడా లేదు. యూజ్ చేసిన అతను ఒప్పుకున్నట్లుగా యూజ్ చేసిన 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసింది అయితే తప్పే, కానీ మాట్లాడిన విషయంలో మాత్రం తప్పైతే లేదు. అదేవిధంగా సోషల్ మీడియా త్రూ కూడా మాక్సిమం 80% వరకు శివాజీకే పాజిటివ్ గా రెస్పాన్స్ కూడా వస్తూ ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్నటి నుంచి నేను ఏదైతే జరిగిందో నిన్నటి నుంచి మంచు మనోజ్ కూడా ఒక లెటర్ వదలడం జరిగింది. సెక్షన్స్ తో పాటు వదిలి ఆయన పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడం అయితే తప్పే. దీని గురించి ఆయన ద్వారా నేను కూడా ఒక అపాలజీ అని లేడీస్ అందరికీ ఒక అపాలజీ చెప్తాను అని ఒక ముందుకు రావడం జరిగింది. అలాగే మన ఎవరైతే చిన్మయి ట్వీట్ల రూపంలో కూడా ఈయనకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కాకుండా ఇది మాట్లాడడం తప్పు అని చెప్పడం జరిగింది. అనసూయ భరద్వాజ్ కూడా ఎవరిష్టాలు వాళ్ళు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళకూడదు, గూడు గుడ్డ అనే ఒక పదాన్ని వాడుతూ తను కూడా స్వేచ్ఛగా ఉంటాం, మనకు కావాల్సిన మనం ఉంటామనేది. అలాగే ఈ విషయానికి వస్తే ఆయన మాట్లాడిన దాంట్లో కామెంట్స్ లో కావచ్చు, అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కూడా ఇతను మాట్లాడింది కరెక్టే, బట్ ఆ 2 పదాలు వాడుండకూడదని అంటూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చాగంటి గారిని కూడా తోడుకొచ్చారు. చాగంటి గారు గతంలో కూడా సినిమా యాక్టర్ల గురించి కానీ పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా ఏదైనా షూటింగ్ చేసిన తర్వాత మీరు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు మాత్రం మంచి వస్త్రధారణతో రావాలి, అదే మనకి చాలా ఉన్నతమైన ఇది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో శివాజీ కూడా స్త్రీని ప్రకృతితో పోలిస్తూ మన అందం మనం కట్టుకునే బట్టల్లోనే ఉంటది, స్త్రీని బాగా గౌరవించాలని తల్లితో పోల్చడం చెప్పడం ద్వారా అతని గురించి పాజిటివ్ గానే మాట్లాడారు. ఆ ఒక్క 2 పదాల వల్ల మాత్రం పబ్లిక్ లో మాట్లాడడం వల్లే అది తప్పు అని అంటున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. ఈ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్ తో అన్నా అబ్బాయి దొర్లేశానన్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. వెరీ క్లియర్. పాలిటిక్స్ లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది. కొడంగల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో సీఎం